డీటెయిల్స్ చూద్దాం. విశాఖలో ద్విచక్ర వాహనంపై చెట్టు కూలిన ఘటనలో ఒక మహిళ మృతి చెందారు. ఎంవీపీ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఈ ఘటన జరిగింది. ఏఎంసీ హాస్పిటల్ కు ఎదురుగా ఉన్న రోడ్డులో స్కూటీపై వెళ్తున్న మహిళపై వృక్షం కూలింది. ఎంవీపీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కేజీహెచ్కి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలో ద్విచక్ర వాహనంపై చెట్టు కూలిన ఘటనలో ఒక మహిళ మృతి చెందారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా విశాఖ ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్. రైట్ దీపిక, విశాఖ ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రహదారిలో చెట్టు కూలినటువంటి ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన స్థానికంగానే కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సీతమ్మధార ప్రాంతంలో ఎంజీఎం హాస్పిటల్ ఎదురు రోడ్లో ద్విచక్ర వాహనంపై వెళ్తున్నటువంటి సమయంలో అటువైపుగా వెళ్తున్నటువంటి మహిళపై ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి రహదారి పక్కన ఉన్నటువంటి చెట్టు అయితే సడన్గా ఇరిగిపోయి ఆమె పైన పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే గత 2 రోజులుగా కూడా విశాఖలో కురుస్తున్నటువంటి వర్షాల ప్రభావంతో చెట్లన్నీ కూడా ఎక్కడికక్కడే పడిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి ఘటన దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే గత 2 రోజులుగా ఎడతెరిపి లేనటువంటి వర్షాలు అయితే ఇటు ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలో కూడా కురుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈరోజు ఉదయం ఏదైతే ఆ ఎంవీపీ కాలనీ నుంచి సీతమ్మధార రహదారి మీదుగా కూడా నగరంలోకి వెళ్తున్నటువంటి ఓ ద్విచక్ర వాహనం పైన ఉన్నట్టుండి ఒక్కసారిగా కూడా చెట్టు అయితే కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అతి భారీ చెట్టు కావడంతో ద్విచక్ర వాహనంపై అటువైపుగా వెళ్తున్నటువంటి మహిళ అయితే ఆ చెట్టు కింద ఉండి నలిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంఘటన స్థలంలోనే ఆమె ప్రాణాలు విడిచినట్లుగా కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. సంఘటనకు సంబంధించి స్థానికుల ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు ఏదైతే అక్కడ ఉన్నటువంటి చెట్టు కొమ్మలన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారో. అయితే మృతదేహానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా పోలీసులు కూడా నమోదు చేసుకోలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే వర్షం కురవడంతో పాటు భయంకరమైనటువంటి గాలులు కూడా వీస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గంటకి 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తాయి. ఈ గాలుల ప్రభావంతో ఎక్కడికక్కడే చెట్లు అన్నీ కూడా నేలరాలేటటువంటి పరిస్థితి ఉందంటూ కూడా చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఏదైతే సీతమ్మధారలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనతో ఒక్కసారిగా విశాఖ నగరం అంతా కూడా ఉలిక్కిపడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. విశాఖ నగరం లోపలికి ఏదైతే సామాన్లు కొనుగోలు కోసమని మహిళ బయలుదేరిన సమయంలో హఠాత్తుగా కూడా ఒక్కసారిగా ఆమె పైన చెట్టు కుప్పకూలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ కుప్పకూలినటువంటి ఘటనలో మహిళ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అయితే ఇప్పటికే ఆ ప్రాంతానికి చేరుకున్నటువంటి పోలీసులు చెట్టుకు సంబంధించినటువంటి కొమ్మలన్నీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో గంటపాటు కూడా ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే దానిపైన అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.